ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా భీమవరం త్యాగరాజు భవనంలో సీతారామచంద్ర స్వామి వారి సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ మహోత్సవానికి ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. దేశమంతటా జై శ్రీరామ్ నామం మారుమోగుతుందని, ప్రతి ఒక్కరి మనసులో రాముడి ఆరాధన నెలకొందని శ్రీనివాస్ అన్నారు. ఈ మహోత్సవంలో రామభక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇటువంటి మహత్కార్యంలో పాల్గొనే అవకాశం, గొప్ప అవకాశం మనందరికీ కల్పించేది. అలాగే భీమవరంలో ఇవాళ ఆదివేశులందరూ కూడా స్వామివారి కళ్యాణోత్సవం జరుగుతూ పట్టాభిషేకం జరుగుతూ పట్టాభిషేకం కళ్యాణోత్సవం జరుగుతూ మనకి అయోధ్య దగ్గర నుంచి మనం అక్కడ వెళ్ళి చూడలేము, కానీ చాలా కొద్ది మందికి వచ్చింది వాస్తవం. ఇవాళ మనం ఏంటంటే మన మనస్సుతోటి అయోధ్యని వీక్షించే అదృష్టాన్ని కల్పించిన ఆదివేశులందరికీ కూడా నా హృదయపూర్వకమైన ఆ శ్రీరాముని రక్ష ఎల్లప్పుడూ కూడా వీళ్ళు ఉండాలని చెప్పి, ఈ శ్రీరాముని ఆశీస్సులు అందరూ కూడా ఉండాలని, ఆ శ్రీరాముని ఆదర్శంగా తీసుకుని మనం అందరం కూడా జీవించాలని, మన జీవితాన్ని ధన్యవంతం చేసుకోవాలని చెప్పి, ఆ శ్రీరాముని ఆశీస్సులు వీటితో పాటు నాకు కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ, నాకు ఇంటి మహా భాగ్యాన్ని కలిగించి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను.